హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన క్లాస్ ఏంటంటే నేను క్రిమినల్ డ్రాఫ్టింగ్ 25 డ్రాఫ్ట్స్ అనే క్లాస్ సిరీస్ స్టార్ట్ చేశాను కదా. ఆ సిరీస్లో మొన్న మనకి ఇంట్రడక్షన్లో మీకు ఏం చెప్పాను, లోయర్ కోర్ట్స్, సెషన్స్ కోర్ట్స్, హై కోర్ట్స్, సుప్రీం కోర్ట్స్, ఇలా 4 కోర్టుల మీద కలిపి ఒక 25 డ్రాఫ్ట్స్ చెప్తానని చెప్పాను మీకు. దాంట్లో మొన్న ఫస్ట్ క్లాస్ ఇంట్రడక్షన్ ఇచ్చాను మీకు. దాంట్లో ఏంటంటే లోయర్ కోర్టులో కేటగిరీ ఏలో ఎఫ్ఐఆర్స్ అండ్ కంప్లైంట్స్లో దాని కింద ప్రైవేట్ కంప్లైంట్ 200 సిఆర్పిసి మనం ఎలా వేస్తామో 156 క్లాస్ 3 జడ్జి గారు సర్టెన్ పోలీస్ స్టేషన్కి ఇన్వెస్టిగేషన్ చేయమని ఎలా ఆర్డర్ వేస్తారో అనేది లాస్ట్ క్లాస్లో థియరీ క్లాస్ నేర్చుకున్నాం, కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు దానికి కంటిన్యూషన్ ఈ క్లాస్ ఇది ఆ క్లాస్లోనేమో మీకు థియరీ చెప్పాను. ఈ క్లాస్లో ఏంటి ప్రాక్టికల్ అంటే డ్రాఫ్టింగ్ ఏం చేయాలి, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ చెప్పబోతున్నాను నేను. ఓకే, దీంట్లో మీరు ఏంటంటే ఫస్ట్ అసలు ప్రైవేట్ కంప్లైంట్ తయారు చేయాలంటే కనుక ముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకోవాలి. ఫస్ట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ బిఫోర్ డ్రాఫ్టింగ్ ఇది చూసుకోండి. తర్వాత ఒకటి కంప్లైంట్ కాపీ అంటే పోలీస్ స్టేషన్లో మీరు ఇనీషియల్గా ఇచ్చిన కంప్లైంట్ కాపీ. సెకండ్ అక్కడ పోలీస్ స్టేషన్లో పట్టించుకోలేదు కాబట్టి మీరు కంప్లైంట్ కాపీ టు హయ్యర్ అథారిటీస్ అంటే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిఎస్పీ, సిఏ ఎక్సెట్రా. ఈ కాపీస్ని రెడీ ఎవరికైతే మీరు పంపారో ఆ పంపిన కాపీస్ అన్నీ మీ దగ్గర నకళ్ళు మీ దగ్గర ఉండాలి. ఓకే, తర్వాత వీళ్ళందరికీ మీరు ఎంతమందికి అయితే పంపారో ఈ పంపిన వాళ్ళందరికీ పోస్టల్ రిసిప్ట్లు ఉండాలి. ఓకే, తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అంది వచ్చినట్టు అక్నాలజ్మెంట్స్ ఉండాలి. 4 తర్వాత ఎవిడెన్స్, మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉంటే కనుక సీసీటీవీ ఫుటేజ్లు కానీ, ఫోన్ రికార్డింగ్స్ కానీ, సోషల్ మీడియా చార్ట్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇవి కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత లిస్ట్ ఆఫ్ విట్నెస్లు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, అడ్రస్ ఏంటి, ఇవి కూడా గ్యాదర్ చేసుకోండి. తర్వాత అడ్రస్ జిరాక్స్ ఆఫ్ కంప్లైంట్, ఎవరైతే కంప్లైంట్ పెడుతున్నారో వాళ్ళకి ఆధార్ జిరాక్స్. ఓకే, తర్వాత బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ సమ్మరీ నోట్స్, అసలు ఈ కేసులో ఏం జరిగింది అన్నదే ఒక షార్ట్ నోట్స్ రెడీ చేసుకోండి. అంటే గొడవ ఎలా జరిగింది, ఏం జరిగింది ఏంటని ఫస్ట్ తెలుగులో ప్రిపేర్ చేసుకుని తర్వాత ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని జరిగింది. సో ఇది లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ బిఫోర్ డ్రాఫ్టింగ్ మీరు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఇవి. తర్వాత డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్స్, ఏమేం డాక్యుమెంట్స్ని డ్రాఫ్ట్ చేయాలి ఇది చూడండి. ఇక్కడ ఏమేం డాక్యుమెంట్స్ డ్రాఫ్ట్ చేయాలి అంటే ఫస్ట్ కంప్లైంట్ కాపీ రెడీ చేయాలి. కంప్లైంట్ కాపీ ప్లస్ డాకెట్ ప్లస్ ఈ కంప్లైంట్ కాపీకి సిఎఫ్ కోర్ట్ ఫీజు 10 రూపాయలు స్టాంప్ అంటించాలి. తర్వాత ప్రూఫ్ అఫిడవిట్ ప్లస్ డాకెట్, తర్వాత అండర్టేకింగ్ అఫిడవిట్ ప్లస్ డాకెట్, వకాలత్నామా పర్ కంప్లైంట్, వెల్ఫేర్ స్టాంపు 250 రూపాయలు, 2 రూపాయల స్టాంపులు అంటించాలి. ఓకే సార్, ఇది క్రిమినల్ కేసు కదా, మరి దీనికి వకాలత్ అంటే పెడుతున్నాం ఏంటి అంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, పోలీస్ స్టేషన్ ద్వారా వచ్చిన కేసులు మాత్రమే మనం ఎక్యూజ్డ్కి మెమో అపీల్స్ ఫైల్ చేయాలి. కంప్లైంట్కి ఎప్పుడు కూడా మనం ఎన్యాక్ట్లో కానీ దీంట్లో కానీ వకాలత్తే ఫైల్ చేయాలి. ఓకే, ప్రాసెస్ మెమో పెట్టాలి. ఈ ప్రాసెస్ మెమోకి కోర్ట్ ఫీ స్టాంప్, రూపాయి స్టాంప్ అంటించాలి. తర్వాత స్వారన్ స్టేట్మెంటు ప్లస్ డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి. ఇవి డ్రాఫ్టింగ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ని డ్రాప్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ప్రింట్అవుట్స్ ఏమేమి తీయాలి అంటే కనుక కంప్లైంట్ కాపీ ప్లస్ డాకెట్ 2 సెట్స్ తీయాలి. ఇవి కాన్కెస్ట్ పేపర్ మీద మాత్రమే తీయాలి. ఫర్ ఇవేంటి కోర్టు కోసం, కోర్టులో ఇచ్చేయాలి ఇవి, అంటే కోర్టు కోసం ఇవి తీయాలి. ఓకే, తర్వాత కంప్లైంట్ కాపీ ప్లస్ డాకెట్ 1 సెట్ వైట్ పేపర్ మీద ఫర్ ప్రాసెస్ మెమోకి తగిలించాలి ఇది. తర్వాత కంప్లైంట్ కాపీ ప్లస్ డాకెట్ 1 సెట్ వైట్ పేపర్ మీద తీయాలి. ఇది ఆఫీస్ కాపీ, మన ఆఫీస్లో ఉంచుకోవాలి ఇది. తర్వాత ప్రూఫ్ అఫిడవిట్ ప్లస్ డాకెట్ కాన్కెస్ట్ పేపర్ మీద తీయాలి. ఫర్ కోర్టు పర్పస్ 1 సెట్ తీయాలి ఇది. తర్వాత అండర్టేకింగ్ అఫిడవిట్ కాన్కెస్ట్ పేపర్ మీద తీయాలి, కోర్టుకి 1 సెట్ తీయాలి. తర్వాత స్వాన్ స్టేట్మెంట్ ప్లస్ డాకెట్ కాన్కెస్ట్ పేపర్ మీద తీయాలి, కోర్టుకి 1 సెట్ తీయాలి. అఫిడవిట్లు అన్నీ కూడా కోర్టుకే పెట్టాలి, మనం కంప్లైంట్కి ముద్దాకి ఏమి ఇవ్వక్కర్లా. తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కేటగిరీ అంటే మన ఎన్ఐక్లో ఒకసారి మనం మాట్లాడుకున్నాం, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్కి ఒక డాకెట్ రెడీ చేయాలి అనుకున్నాం కదా, అలాంటిది ఇక్కడ కూడా డాకెట్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ డాకెట్ 6 సెట్స్. ఎందుకని, ఒకటేమో కంప్లైంట్ కాపీ, మీరు ఇనీషియల్గా పెట్టిన కంప్లైంట్ కాపీకి ఒక డాకెట్ వేయాలి. తర్వాత కంప్లైంట్ కాపీ టు హయ్యర్ అథారిటీస్ అంటే నేను ఇక్కడ ఒకటి కింద ఇచ్చాను, ఇవి సూపరింటెండెంట్, డిఎస్పీ, సిఐ ఇంతమంది ఉంటే ఇంతమంది, అయితే మీరు ఒక సూపరింటెండెంట్కి పెడితే ఒక డాకెట్ ఉండాలి, దీన్ని డాకెట్ వేయాలి. 2-3 ఉంటే 2-3 డాకెట్లు పెరుగుతాయి ఇక్కడ. అలాగే పోస్టల్ రిసిప్ట్లు కూడా డాకెట్లు, తర్వాత అక్నాలజ్మెంట్కి కూడా డాకెట్లు ఎన్ని ఉంటాయి అన్ని. తర్వాత ఎవిడెన్స్, సీసీటీవీలు ఉన్నాయా, ఫుటేజ్ ఉందా, ఫోన్ చాటింగ్స్ ఉన్నాయా, రికార్డింగ్స్ ఉన్నాయా, సోషల్ మీడియా చాట్స్ ఉన్నాయా, దీనికి అలాంగ్ విత్ 65B ఎవిడెన్స్తో కలిపి వేయాలి దీన్ని. తర్వాత ఆధార్ జిరాక్స్ ఆఫ్ కంప్లైంట్. సో ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కేటగిరీ. ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా కంప్లైంట్లోకి వెళ్ళిపోతాం.
సో కోర్ట్ ఏదైతే కోర్ట్ పేరు, మీరు ఏ ఊర్లో ఉంటే కనుక ఆ ఊరు కోర్ట్ పేరు రాసుకోండి. తర్వాత ఏ ఊరు పేరు అయితే ఆ ఊరి పేరు రాసుకోండి. తర్వాత సీసీ నెంబర్ ఏదైతే తీసుకోండి. తర్వాత కంప్లైంట్ పేరు, రైట్ కంప్లైంట్ నేము, అలాగే రైట్ ఎక్యూజన్ నేము ఎలా ఇంటి పేరుతో బలంగా రాయాలి. ఈ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోండి. ఇది కంప్లైంట్ ఫైల్డ్ బై ద కంప్లైనెంట్ అండర్ సెక్షన్ 190 క్లాస్ 1 రెడ్ విత్ 156 క్లాస్ 3 ఆఫ్ సిఆర్పిసి ఫర్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ 420 506 ఆఫ్ ఐపీసీ. ఏ సెక్షన్స్ అయితే ఆ సెక్షన్స్ ఇవ్వాలి. మీరు సెక్షన్స్ కూడా మీరే మెన్షన్ చేయాలి. అదేనా అంటే ఎందుకంటే అందుకని మీరు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు రాసుకున్నప్పుడు మీరు క్లియర్గా సెక్షన్స్ కరెక్ట్గా వచ్చేలాగా రాసుకోండి. అంతేగాని ఏదోదో అన్నీ కలిపి రాసేయకండి. ఓకేనా. తర్వాత కంప్లైంట్ అడ్రస్ అది మొత్తం ఏంటని రాయాలి. అక్కడ బ్రాకెట్లో చివర నర్సాపురం పోలీస్ లిమిట్స్, ఏ లిమిట్స్ అయితే లిమిట్స్ రాయాలి. తర్వాత ఎక్యూజ్డ్ అడ్రస్ పోలీస్ స్టేషన్ లిమిట్స్. తర్వాత నేచర్ ఆఫ్ అఫెన్స్ ఏంటి, పనిషబుల్ అండర్ సెక్షన్ 323 506 307 350D ఆఫ్ ఐపీసీ. ఓకే. డేట్ అండ్ టైం ప్లేస్ ఆఫ్ అఫెన్స్. ఈ యొక్క మొత్తం ఈ స్టోరీ మీరు నా దగ్గర కాపీ కొడితే ఉపయోగం లేదు. మీరు నా దగ్గర కాపీ, ఎందుకంటే గొడవ జరిగింది, అన్ని గొడవలు ఒకలాగా జరగవు. అందువల్ల ఏంటంటే మీకు జరిగిన గొడవ ఎలా జరిగిందో చూసుకుని అది ఏ డేట్ని జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ సమయాన్ని జరిగింది, ఎవరెవరి సమక్షంలో జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరెవరిని చేశారు, ఎవరెవరిని కొట్టారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా స్టోరీ ప్రిపేర్ చేసుకుంటే ఇది ఈ స్టోరీ అంతా కూడా ఇలా వస్తుంది. ఓకే. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ అవుట్లైన్ చెప్పాలి. ఇక్కడ డేట్ అండ్ టైమ్ అఫెన్స్. తర్వాత బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులో అసలు ఏం జరిగింది ఏంటి మొత్తం కంప్లీట్గా ఇదిగో చూడండి. నేను ఎలా తయారు చేసుకున్నాను, ఇలా ఈ ప్రకారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది నాది కాపీ కొడితే మీకు ఉపయోగం లేదు. మీరు మీ కేసుకి ఎలా వస్తుందో చూడండి, చూసి ఈ బాడీ ఆఫ్ ది స్ట్రక్చర్ అంటే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు, డేట్ అండ్ టైమ్ ఆఫ్ అఫెన్స్ అది మీకు ఎలా వస్తుందో చూసుకొని అలా విధంగా తయారు చేసుకోండి. ఓకేనా. తర్వాత అడ్వకేట్ ఫర్ కంప్లైంట్ సిగ్నేచరు, కంప్లైంట్ సంతకం ప్రతి పేజీలో పెట్టాలి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫైల్డ్ అలాంగ్ విత్ ద కంప్లైంట్ ఏమేమి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ చేశారంటే కనుక ఇది ఫస్ట్ కంప్లైంట్ గివెన్ బై ద ఫస్ట్ కంప్లైంట్, తర్వాత రెండోసారి కూడా కంప్లైంట్ ఇస్తే రెండోసారి. తర్వాత రిపోర్ట్ గివెన్ టు ద కంప్లైంట్ టు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఏలూరు, పోస్టల్ అక్నాలజ్మెంట్ ఫ్రమ్ ద పోలీస్ అఫీషియల్ అథారిటీస్, తర్వాత పోస్టల్ రిసిప్ట్, తర్వాత ఆధార్ కార్డ్ ఆఫ్ ద కంప్లైంట్. ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఇక్కడ దీని కిందన ఇక్కడ ఇంకో కాలం కూడా పెట్టుకోవాలి. అక్కడ మనం ఇది లిస్ట్ ఆఫ్ విట్నెస్లో ఎవరైనా విట్నెస్లు ఉంటే విట్నెస్ కాలం కూడా పెట్టుకోవాలి. సో దీనికి సంబంధించిన డాకెట్ ఇది. సో ఇది డాకెట్ పైన కోర్టు పేరు మీకు తెలిసిందే, డాకెట్ ప్రిపేర్ చేసుకోవడం అలవాటైంది మీకు. అదేవిధంగా ఊరి పేరు, తర్వాత ఇక్కడ ఎస్ఆర్ నెంబర్ అని వేయాలి. ఎందుకంటే స్టార్టింగ్ డైరెక్ట్గా సీసీ నెంబర్ పడదు, ముందు ఎస్ఆర్ నెంబర్ పడుతుంది, తర్వాతే సీసీ నెంబర్ పడుతుంది. ఇది చూసుకోండి. అక్కడ హెడ్డింగ్ దీనికి ఈ బాడీ ఆఫ్ ది హెడ్డింగ్ ఏది పెట్టారో కంప్లైంట్ ఫైల్ బై ద కంప్లైంట్ అండర్ సెక్షన్ 190 క్లాస్ 1 రెడ్ విత్ 150 క్లాస్ 3 ఆఫ్ సిఆర్పిసి ఫర్ అఫెన్సెస్ అండర్ సెక్షన్ ఈ సెక్షన్ అయితే ఫైల్డ్ అని ఎప్పుడు ఫైల్ చేశారు, ఫైల్డ్ బై ఎవరు ఫైల్ చేశారు, సో మన అడ్వకేట్ పేరు. సో దీంతో ఏమైంది, కంప్లైంట్ కేటగిరీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ప్రూఫ్ అఫిడవిట్ కదికి కోర్టు పేరు మామూలే, ఊరి పేరు మామూలే, సీసీ కంప్లైంట్ పేరు, అదేనా ఎక్యూజన్ ఏమో, ప్రూఫ్ అఫిడవిట్ ఫైల్డ్ బై ద కంప్లైంట్. మళ్ళీ సేమ్ అక్కడ అందులో తీసుకున్న స్టోరీ, ఇక్కడ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులో తీసుకున్న స్టోరీనే ఇక్కడ కూడా యాజ్ టీగా కాపీ చేసుకోండి. ఆ స్టోరీ సేమ్ స్టోరీ. ఓకే. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పైన డేటు ఇవి, తర్వాత సొలెమ్నల్ అఫిడవిట్ ప్రామిస్ ఓత్ రాయాలి, తర్వాత ఇక డాకెట్, కోర్టు పేరు, ఊరి పేరు, ఎస్ఆర్ నెంబరు, సీసీ నెంబరు, ప్రూఫ్ అఫిడవిట్ ఫైల్డ్ బై ద కంప్లైంట్, ఫైల్డ్ బై అడ్వకేట్ పేరు, అడ్వకేట్ అడ్రస్. ఇప్పుడు అయిపోయింది అండర్టేకింగ్ అఫిడవిట్. చాలా ఇంపార్టెంట్. మొన్న మీకు నేను చెప్పాను కదా క్లాస్లో, లాస్ట్ క్లాస్లోను, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్టేకింగ్ అఫిడవిట్ వితౌట్ అండర్టేకింగ్ అఫిడవిట్ కేసు తీసుకోరు, కోర్టులో రిజెక్ట్ చేస్తుంది, లేదా రిఫ్యూజ్ చేస్తారు, లేదా డిస్మిస్ అవుతుంది కేసు. ఓకే. ఈ అండర్టేకింగ్ అఫిడవిట్ దీంట్లో కూడా స్టోరీ సేమ్ స్టోరీని అక్కడి నుంచి ఇక్కడ కాపీ చేసుకోండి. అదేనా ఇది కంప్లైంట్. తర్వాత దీనికి సంబంధించిన డాకెట్, అండర్టేకింగ్ అఫిడవిట్ డాకెట్ ఇది కూడా చేసుకోండి. తర్వాత స్వాన్ స్టేట్మెంట్ ఫైల్డ్ బై ద. ఓకే. ఇది కూడా సేమ్ దాని స్టోరీనే యాక్చువల్గా ఇక్కడ కూడా కాపీ చేసుకోవాలి. స్వాన్ స్టేట్మెంట్ అంటారు. ఓకే. ఈ స్వాన్ స్టేట్మెంట్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలో నేను మీకు అది కూడా క్లాస్ పెడతాను మీకు. నేను స్వాన్ స్టేట్మెంట్ మీద కూడా క్రాస్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనం ఎవరైతే స్వాన్ స్టేట్మెంట్లో పెట్టామో కోర్టు వారి స్వాన్ స్టేట్మెంట్ మీద క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు జడ్జి గారు అడుగుతారు, ఇందులో సంగతులు మీకు తెలుసా, ఈ సంతకం మీరే పెట్టారని అడిగిన తర్వాత అసలు ఈ కేసు ఎందుకు పెట్టారు, ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, పర్పస్ ఏంటి, డేట్ ఏంటి, టైం ఏంటి, అఫెన్స్ ఎక్కడ జరిగింది, ఎవరెవరి సమక్షంలో జరిగింది, ఎందుకు జరిగింది, మోటివ్ ఏమైనా ఉందా అనే విషయాన్ని కూడా అడగడం జరుగుతుంది. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కూడా మీకు పెడతాను మీకు. ఓకే. తర్వాత స్వాన్ స్టేట్మెంట్ ఫైల్డ్ బై ద కంప్లైనెంట్ ఇది డాకెట్. సో ఇదనమాట.
ఇది చాలా సింపుల్. ఏంటంటే ఇవన్నీ మీరు ఎన్ఐ యాక్ట్‌లో మన దగ్గర ఎన్ఐ యాక్ట్ క్లాస్ గనక 20 ఎపిసోడ్స్ మీరు చూసినట్టయితే గనక ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ప్రాసెస్ మెమోలు కట్టడం నేను అవన్నీ ప్రతిసారి చెప్పను. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఎన్ఐ యాక్ట్‌లోని కంప్లీట్‌గా నేర్పించాను. మీరు అవి చూసుకోవాలి. అవి చూసుకొని దాని ప్రకారం ప్రతి చోట మీరు రెడీగా అన్నీ కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో ఇది నేను యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఇది లింక్ పెట్టమని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే నాకు యూట్యూబ్ మీద అంత నాలెడ్జ్ లేదు. నేను మ్యాక్సిమం యూట్యూబ్‌లో ఏదో కొన్ని వీడియోస్ చూసి లింక్స్ పెడుతున్నాను. మరి అక్కడ లింక్స్ క్రియేట్ అవుతున్నాయి. కానీ మన దాంట్లో లింక్స్ పేస్ట్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే రావట్లేదు. పర్మిషన్ అడుగుతుంది అంటున్నారు. ఓకే, మీలో ఎవరైనా గనక నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి. లింక్స్‌ని కరెక్ట్‌గా ఎలా ప్లేస్ చేయాలన్నది నాకు ఏదైనా మంచి వీడియో ఉంటే గనక నాకు చెప్పండి. లేదా నాకు పంపించండి. నా మెయిల్ ఐడీకి పంపించండి. సో నేను చూసి నేను ఇప్పటివరకు జరిగిన క్లాసులు అన్నిటికి సంబంధించి ఈ డ్రాఫ్ట్‌లన్నీ కూడా మీకు లింక్స్ పెడతాను. నాకైతే లింక్స్ పెట్టడం రాలేదు. అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు. దయచేసి నేను ఓన్లీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం వరకే చేయగలుగుతాను తప్పించి ఈ లింక్స్ పెట్టే నాలెడ్జ్ నాకు లేదు. అలాగే నేను మొన్న గివ్ అవే వీడియో ఒకటి పెట్టాను, నేను షార్ట్ తోటి. గివ్ అవే వీడియోలో మీకు చాలామంది మీరు ఆ వీడియోని డ్రాఫ్టింగ్ 25 ఎపిసోడ్స్ 25 క్లాసెస్ ఆ ఫస్ట్ క్లాస్‌ని విన్నవాళ్ళు నేను అది స్క్రీన్‌షాట్ తీసి పెట్టమన్నాను. ఎందుకంటే దానికి రేపే లాస్ట్ డేటు. నేను రేపు సాయంత్రం గానీ లేదా ఎల్లుండి పొద్దున్న 11వ తేదీ గానీ మీకు అందరికీ నేను డ్రా ఎలా తీసానో, ఎలా చేశానో కంప్లీట్ వీడియో చేసి ఆ వీడియో ప్రకారం అది ఎవరు గెలుచుకున్నారో ఆ మొబైల్ ఫోను వాళ్ళకి నేను పేరు, డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేసి నేను వాళ్ళకి కొరియర్‌లో నా ఛార్జీలతోటి నేను పంపిస్తాను మీకు. ఓకేనా? మీకు ఆ ఫోన్ తీసుకోండి. తర్వాత ఇది 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 అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ మనకు మరో గివ్ అవే ఉంటది. ఆ గివ్ అవేలో మీకు మంచి బుక్కు నేను ఒకటి ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ బుక్ చాలా ఉపయోగంగా ఉంటది. అది. ఓకే, మీరు అది కూడా చూడండి. నేను తర్వాత ఒక షార్ట్ మీకు పెట్టాను. మీలో ఎవరైనా సరే ఈ డ్రాఫ్టింగ్ మీరు ఆల్రెడీ సొంతంగా కేసులు ఫైల్ చేసుకుని ఒక రన్ చేస్తున్నట్టయితే గనక ట్రయల్ స్టేజ్‌కి వస్తే గనక మీకు ట్రయల్ క్వెషన్‌లు ఎలా రాసుకోవాలో తెలియకపోతే గనక ఆ ట్రయల్ క్వెషన్‌ని నేను మీరు గనక మీది ఏదైతే కేసు ఉందో ఆ కేసు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ నాకు పీడిఎఫ్ రూపంలో గానీ, లేకపోతే వర్డ్ రూపం ఎంఎస్ వర్డ్ రూపంలో గానీ నాకు మీరు మెయిల్ ఐడీ పెట్టినట్టే గనక గనక నేను అవన్నీ చూసి మీకు 1 డేలోనే మీకు క్రాస్ రాసిస్తాను. ఏ కేస్‌కైనా సరే మీకు క్రాస్ రాసిస్తాను మీకు నేను. అది ఎక్స్క్లూజివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దయచేసి మీరు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఏది క్రాస్ ఎగ్జామినేషన్ ఫ్రీగా రాసే క్లాస్ ఉపయోగించుకోండి. అలాగే గివ్ అవే క్లాస్‌ని ఉపయోగించుకోండి. అర్థమైందా? తర్వాత నేను ఇవి ఎలా పోస్ట్ చేయాలో నాకు కొంచెం ఐడియా లేదని చెప్పాను. మీలో ఎవరికైనా కొంచెం నాలెడ్జ్ పర్సన్స్ ఉంటే గనక నాకు ఇట్లా ఈ లింక్స్‌ని మనకు డిస్క్రిప్షన్‌లో ఎలా పేస్ట్ చేయాలో, అవి ఎలా ఓపెన్ అవుతాయో అది ఏదైనా ఒక వీడియో ఉంటే గనక నాకు దయచేసి మీరు ఎవరైనా పెట్టండి. ఓకే, ఇదే ఈరోజు క్లాసు. నెక్స్ట్ ఏంటంటే ఈ 25 డ్రాప్స్‌లోను ఇవాళ మనకి ఫస్ట్ క్లాసు పార్ట్ 1, పార్ట్ 2 అయిపోయింది. మన పార్ట్ 1లోనేమో థియరీ చెప్పాను. ఇప్పుడు పార్ట్ 2లో ప్రాక్టికల్ చెప్పాను. ఓకే, ఈవినింగ్ నేను మళ్ళీ రేపు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోలు చేస్తాను నేను.